హన్మకొండ జిల్లా చింతగట్టు రింగు రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. చింతగట్టు రింగు రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్ సహాయంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఒంగోలు నుండి ఆదిలాబాద్, హన్మకొండ మీదుగా వెళ్తుండగా ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దేవనూరు అడవుల భూములను కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కడియం శ్రీహరి సవాల్ విసిరారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అభూత కల్పనలతో, అసత్యాలతో నాపై వ్యక్తిగతంగా నీచంగా విష ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా ఈ వార్తలు ఎక్కువగా నమస్తే తెలంగాణ, టీ న్యూస్, బీఆర్ఎస్ సోషల్ మీడియా, పల్లరాజేశ్వర రెడ్డి గారి ప్రకటనలు, తాటికొండ రాజయ్య గారి ప్రకటనల్లో నేను అటవీ భూములను ఆక్రమించుకున్నట్టుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏమాత్రం ఆధారం లేని వార్తలు, సత్యదూరమైన వార్తలు, అటవీ భూములను పరిరక్షించే క్రమంలో త్వరితగతిన సెక్షన్ 4 కింద నోటిఫికేషన్ ఇవ్వాలని నేను ఒకవైపు అధికారులను ఆదేశిస్తూ ఉంటే, మరొక వైపు రైతుల పట్టాభూములను కాపాడాలని ప్రయత్నం చేస్తుంటే నేను కబ్జాకు పాల్పడుతున్నానని మాట్లాడడం చాలా దౌర్భాగ్యం. దీనికి వివరించుకోవడానికి కూడా నాకే సిగ్గు అనిపిస్తున్నది. ఇలాంటి వార్తలు రాసి ప్రజలను అయోమయంలో పెట్టి ఒక వ్యక్తి యొక్క నిజాయితీని, ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టను దెబ్బతీయడం సరైనది కాదు. దీన్ని మానుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నాను. ఆధారాలు ఉంటే, సాక్ష్యాలు ఉంటే, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే అవన్నీ ప్రజల ముందు పెట్టి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా వివరణించుకునే ప్రయత్నం చేస్తాను. కానీ ఏది లేని పరిస్థితుల్లో ఏదో ఆకాశం నుంచి మెటీరియల్ను తీసినట్టుగా, ఏదో శూన్యం నుంచి మెటీరియల్ను తీసినట్టుగా వరకట్న వేధింపులు తాళలేక మరో మహిళ ఆత్మహత్య. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇక తమతో లేదని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. 5 లక్షల కట్నం ఇచ్చి అన్ని లాంఛనాలతో పెళ్లి చేశామని, అయినా కూడా అదనపు కట్నం కావాలని యువతిని వేధించడంతో భర్త వేధింపులు తాళలేక ఇటు కన్న తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేయడం ఇష్టం లేని ఆ యువతి తన ప్రాణాలను తీసుకుంది. గతంలో కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పుస్తకాలలో అచ్చువేసినట్టు ఇప్పటి పుస్తకాలలో కూడా వరకట్నం తీసుకున్న వాడికి చెప్పు దెబ్బ అని రాయాల్సిన దుస్థితి నెలకొంది.